ఒకవైపు గురువు అవయోగాన్ని కలిగిస్తుంటే అదే సందర్భంలో శని కూడా యోగిస్తున్నాడు. ఎలా శని యోగిస్తాడో తెలుసుకుందాం. ఈ అష్టమ గురు ప్రభావం చేత మీది అనుకున్నటువంటి వస్తువు కానీ వ్యక్తి కానీ మీ నుంచి దూరం అవుతారు. అది గృహము కావచ్చు, వాహనం కావచ్చు, మీరు దాచుకున్న సొమ్ము కావచ్చు, మీరు నమ్ముకున్న మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు. ఈ మధ్యకాలంలో ఈ సంబంధించినటువంటి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక తదనంతరం లాస్ట్ 2 నెలలు నవంబర్, డిసెంబర్ నవమ రాశి సంచార ప్రభావం ఇది అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 5 నెలలు అనుకూలం లేదు. ఆఖరి 2 నెలలు మార్చి 15 నుంచి మే వరకు 2.5 నెలలు, 4.5 నెలలు, మొదటి 2.5 నెలలు మిశ్రమం కలిపి దాదాపుగా ఒక 7 నెలలు మంచిగా, 5 నెలలు అశుభంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారికి కలుగుతుంది. ఇక శని కూడా జూలై 26 వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని కలిగిస్తూ జూలై 26 నుంచి వక్రగతి ఉన్నటువంటి కారణం చేత రాహుతో చేరి ఉండి అర్ధాష్టమ శని దోషము కంటే మించిన యోగాన్ని కలగచేస్తున్నాడు. ఈ యోగము గురువు ఇచ్చేటువంటి అశుభాన్ని తగ్గిస్తుంది అనే విషయాన్ని వీక్షించేటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు గమనించాలి.